హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాలకూర ఎగ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం భలే ఉంటుందిలేండి. తయారీ విధానం చూసేద్దామా? అందుకు ముందుగా 3 పాలకూర కట్టలను అయితే తీసుకొని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక బాండల్ని అయితే పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకోండి. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరీ వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత పాలకూరని అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పాలకూరలో నుంచి కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు అయితే పాలకూరని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకున్నారంటే మంటని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంటని సిమ్ టు మీడియంగా పెట్టుకొని పాలకూరని అయితే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పాలకూర బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి. అలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఎవరు తినే స్పైసీనెస్ని బట్టి వాళ్ళైతే కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను 3 ఎగ్స్ తీసుకొని ముందే బీట్ చేసి పెట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో పోసేసుకొని 5 మినిట్స్ అలానే వదిలేయాలి సిమ్లో పెట్టుకొని. ఆ తర్వాత మంటని హైలో పెట్టుకొని ఎగ్ మొత్తం పాలకూరలో కలిసేలాగా కలుపుకోవడమేనండి. ఇలా కలుపుకుంటూ ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి కానీ లేదా గరం మసాలా కానీ వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత 5 మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మంటని హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తుంది పొరుటు అనేది. పొడి వేసిన తర్వాత కూడా మంటని హైలోనే పెట్టుకొని ఎగ్ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం అనిపించదండి. ఎగ్ వేసిన తర్వాత సరిపోతుంది కరెక్ట్గా. అంతేనండి. అప్పటికప్పుడు సింపుల్గా ఇలా రెడీ చేసుకొని రోటీలో కానీ రైస్లో కానీ తిన్నారంటే ఇంకేమి కర్రీ కూడా అవసరం లేదు అన్నంత బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా క్విక్గా రెడీ అయిపోతుందండి. చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఓకే అండి, బాయ్.